ఆమెని పాడుతుంది. ఆమెని సిస్టర్ పాట పాడిన తర్వాత ఆ, మ్, రాజమ్మ బోయేజు మనకు వాక్యం అందిస్తారు. తర్వాత ఆ, 9 నుంచి 10 వరకు సిస్టర్ టైము. ఆ తర్వాత 10 నుంచి అందరూ హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. రాజమ్మ వచ్చినా కదా నాన్న? అవునండి, వందనాలమ్మా. వచ్చాను. వందనాలు ఆంటీ. ఆమెనే వచ్చిందా? వచ్చింది. వందనాలు ఆంటీ. వందనాలు ఆమెని. వందనాలు. వందనాలు నాయన. అందరికీ వందనాలండి. ఆంటీ పాడమంటారా? పాడండి నాయన, పాడండి. తెలిసి అక్క వందనాలు అక్క. శారా వందనాలు. ప్రార్థనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా.
నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. వందనాలంటీ. వందనాలు అందరికీ వందనాలండి. వందనాలు వందనాలు రాజు. దేవుని వాక్యం చదువుకుందామండి. 102వ కీర్తన 102వ కీర్తనలో కొన్ని వచనాలు చదువుకుందాం. 1, 2 వచనాలు, అలానే 17, 20 వచనాలు చదువుకుందాం. 102వ కీర్తన 1, 2 వచనాలు, 17, 20 వచనాలు చదువుకుందాం. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండుకము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. 20వ వచనం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. సృజించబడబో జనము యెహోవాను స్తుతించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రాలు కూడా పూజనీయుడ, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు సమర్పించుచు ఉన్నాం. ఉదయకాలం 5 గంటల నుండి మరి సాయంకాలము 6 వరకు జరుగుచూ ఉన్న ఈ ప్రార్థనలో ప్రభువా, నీ పిల్లలందరినీ మీ ఆత్మచేత బలపరిచి ప్రభువా ప్రార్థించుకోవడానికి, మీతోనైనా ప్రభువా మాట్లాడుకోవడానికి, సంగతులన్నీ మీకు చెప్పుకోవడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకురాలకి మంచి మనసు ఇచ్చి ఇలాగ అనేక మంది సహోదరులను ప్రభువా తమ సమయాన్ని వ్యర్థంగా గడుపుకోకుండా ఎంతో భక్తితో, వినయముతో, దీన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ప్రభువా, సహవాసము కలిగి ఏక మనసుతో ఉపవాసం ఉండి మొరపెట్టుకోవడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. ఈ నడిపింపును బట్టి స్తోత్రాలు. కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులైన నీ పిల్లలతో ప్రభువా, అల్పురాలైన నాకు కూడాను మీరు అనుగ్రహించిన ఇట్టి భాగ్యం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రార్థన చేటుకు నీ బిడ్డలను బలపరిచి నడిపించినందులకై స్తోత్రాలు. ఇంకా ముందున్న సమయం అంతా కూడా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ఆత్మచేత అబ్బా తండ్రి అని మేము మొరపెట్టుకోవడానికి ప్రభువా మీ ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు ప్రభువా. మరి ఈ సమయంలో దేవా, నీ వాక్యమును చదువుకొని ఉన్నాం. ఎంతో శ్రేష్టమైన నీ మాటలు ప్రభువా మేము చదువుకొని మా జీవితాల్లో మేము అలాగ నడుచుకోవడానికి, ధైర్యపరచబడడానికి, నీ మీద ఆధారపడటానికి ప్రభువా ముందుగానే మా కొరకు రాసించిన మీ మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి ప్రభువా. నన్ను మరుగు చెయ్యండి. నా మాటల వల్ల నీ పిల్లలకి ఏమి క్షేమము లేదు నాయన. మీరే ప్రభువా అవసరమైన సందేశమును ప్రభువా, సజీవమైన మీ వాక్యము, బలమైన మీ వాక్యము ప్రభువా మమ్ములను నాయన పరీక్షించే మీ వాక్యము చేతనైనా మమ్ములను ప్రభువా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచూపండి. ఈ సమయము మా కొరకు దీవెనకరంగా చేయమని, ఆదుకొనమని, నెట్వర్క్ విషయంలో కూడా మీ కృప చూపి సహాయం అందించమని ప్రభా చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరికీ కూడాను నాయన ప్రభా నీ వాక్యము మీద మనసు పెట్టి ప్రభువా వారి మెత్తని హృదయాల మీద నాయన నీ వాక్యమును ప్రభు వ్రాసుకోగలుగుటకు అయ్యా ఎవరును తీసివేయలేని నీ మాటలను నాయన భద్రం చేసుకోగలుగుటకు నీ కృప చూపమని
మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే దేవుడు మరి మీతో కూడాను ఉండటానికి ఇచ్చిన అవకాశం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ప్రేమతో మరి ఇలాగూ ఆంటీ మరి మీ అందరితో కూడాను ప్రార్థనలో వాక్యంలో మరి ఇట్లా మరి కలిసి సహవాసం చేయడానికి వారు ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆంటీ గారికి అలానే చేరి వచ్చిన మీ అందరికీ కూడాను నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనము ప్రభు మన కొరకు రాసి ఉంచినవి ధ్యానం చేద్దామండి. మరి పోయినసారి దయతో నన్ను మన్నించండి, ఒక రిఫరెన్స్ నేను తప్పు చెప్పాను. నేను చాలా బాధపడ్డాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. అయితే నేను ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయం సంగతులు చెప్పాను, మన్నించండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సిలువ మరణాన్ని గురించి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం నుండి చెప్పుకున్నాం. అయితే నేను రిఫరెన్స్ ఫిలిప్పి పత్రిక అని చెప్పాను. తర్వాత నేను కరెక్షన్ చేసుకొని ఎప్పుడైనా ప్రభు నాకు అవకాశం ఇస్తే మేము మీకు క్షమాపణ చెప్పాలని నేను సిద్ధపడ్డాను. ప్రభు మరలా నాకు ఇలాంటి అవకాశం అనుగ్రహించినందులకై ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దుఃఖము చేత ప్రాణం సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అని మనం చదువుకున్నాము. కీర్తనల గ్రంథంలో సందర్భ సహితంగా ఈ మాటలు ప్రభు మన కొరకు రాసి ఉంచాడు. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలి, ఎలా మనం నేర్చుకోవడానికి ఏ కీర్తనలు చదువుకోవాలి, మనం ఆదరింపబడటానికి ప్రభు ముందుగానే పైన వచనాలు వ్రాయించాడు. కనుక ఆ మాటలు దుఃఖంలో ఉన్నవారు, ప్రాణము సొక్కిపోయిన వారు దేవుని సన్నిధిలో పెట్టే మొరను గురించిన మాటలు ఈ 102వ కీర్తనలో మనము చదువుకుంటాం. మొదటి వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. దేవుని యొద్దకు మన ప్రార్థన చేరేదిగా మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. దేవుని సన్నిధికి చాలా మంది అంటారు వారు చేసే ప్రార్థనలు పైకప్పు కూడా దాటి వెళ్ళవు అని. అంటే వారి సాక్ష్య జీవితాలు సరిగా లేకుండా ప్రార్థన చేస్తారని. కానీ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రార్థన నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండుకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము, త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతేకాదు 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మన ప్రార్థన వైపు, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గే దేవుడని మనం చదువుకుంటాము. కనుక మన ప్రార్థన నిరాకరింపక మన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని. అంత మాత్రమే కాదు 20వ వచనంలో చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచినని, ఆకాశము నుండి భూమిని దృష్టించినని. కనుక ఈ మాటలు మనం 20వ కీర్తనలో కూడాను చదువుకుంటాము. 20వ కీర్తన మొదటి వచనంలో ఆయన మన ప్రార్థనకు పరిశుద్ధాకాశములో నుండి మనకు ఉత్తరం ఇస్తాడని. 20వ కీర్తన మొదటి వచనంలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కనుక ఆపత్కాలంలో మనము కష్టకాలంలో చెరలో ఉన్నప్పుడు, దారిద్ర్యతలో ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనను వింటాడని. అంత మాత్రమే కాదు 2వ వచనం 20వ కీర్తన 2వ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, పరిశుద్ధాకాశములో నుండి పరిశుద్ధాలయములో నుండి ఆయన వంగి చూచినని, ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి అని 20వ వచనంలో 21వ వచనంలో మనము చూస్తాము. ఆయన ఆకాశము నుండి భూమిని దృష్టించేవాడని. కనుక ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. అంతేకాదు నరులను కనులార చూస్తూ ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడని 11వ కీర్తన 4వ వచనంలో మనము
చదువుకుంటాం. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రాణము సొక్కిపోయినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు 107వ కీర్తనలో కూడా ఆ మాటలు పలుమార్లు మనము చదువుకుంటాము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారని, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడని. 7వ వచనంలో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కనుక మరి దేవుడు వారి ప్రార్థనల వైపు ఆలకించాడని కష్టకాలంలో 13వ వచనంలో 19వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని ఆదుకున్నాడని 30వ వచనంలో వావి నిమ్మళమైనను వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించినన్న మాటలు మనము చదువుకుంటాము. కనుక ఇలాగూ పలుమార్లు మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రభు వింటాడు. ఆయన మన ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మన కోరికను సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తును సఫలము చేస్తాడన్న మాటలు దైవ గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. మనము చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనము నమ్మాలి, ప్రభు మనకి అనుగ్రహించాడని. కొంతమంది ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు దేవుడు వారితో ఏది మాట్లాడతాడో ఇంకా అది నమ్ముతారనమాట, అది ఎలాగైనా కానీ ప్రతిరోజు కాదు, ప్రతి క్షణము కూడాను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు తన వాక్యం ద్వారా. మనము దేవుని వైపు మన మనసులు ఎత్తినప్పుడు మనలను ఆయన నిరాకరించడు. మనము దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, దరిద్రత స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని ఎవ్వరు పట్టించుకోనప్పుడు ఆయన మనల్ని పట్టించుకునేవాడిగా, మనకి విముఖుడై ఉండకుండా ఆయన మనల్ని విడిపించడానికి, మన మూల్గులను వినడానికి. మూలుగు ఎప్పుడు పెడతాము? ఎప్పుడు మనకి ఎవ్వరు కూడా సహాయం చేయలేనప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో చేసి ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొంతమంది మూల్గుతూ ఉంటారు. రాత్రి వేళ మూల్గుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ ఉంటారు. ఇది ప్రార్థన చేసుకునే వాళ్ళకే ఈ అనుభవం, అందరికీ ఇది అర్థం కాదు. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏదో వాళ్ళ వసతుల కొరకు ప్రార్థన చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో మూల్గటం, దేవుని సన్నిధిలో గోజాడుకోవటం, మొరపెట్టుకోవటము, బ్రతిమలాడుకోవటము, మన దిక్కులేని స్థితిని ప్రభువుకి మనము చెప్పుకోవటము, ఇవన్నీ కూడాను ఈ ప్రార్థన చేసే వాళ్ళకే అర్థమవుతుంది. అయితే ఈ సమయంలో మనం ఎందుకు చదువుకుంటూ ఉన్నామంటే, మనం కూడా భక్తులను పోలి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ వాక్యాలన్నీ కూడాను ప్రభు మనకి ఒక హెచ్చరికగా, భక్తులు ఎలాగో ప్రార్థన చేసి వారు మేలు పొందారో మనం కూడాను దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఎవరి ప్రార్థన కూడాను నిరాకరించడన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగి వెళ్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి ప్రభు చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. చూడండి 14వ వచనం. వారు జనసమూహం యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకుని వచ్చి తినగాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వార్లారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. ఇంకా కొన్ని మాటలు మార్కు సువార్తలో కూడా ప్రభు ఈ మాటలు మన కొరకు రాసి ఉంచాడు. చూడండి, మార్కు సువార్తలో 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి ఈ రోజు మన ఉపవాస ప్రార్థనకు సహాయకరంగా ప్రభు చెప్పిన మాటలు మనము చదువుకుంటాం. 9వ అధ్యాయము
17వ వచనం నుండి. జనసమూహంలో ఒకడు బోధకుడు, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టి నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యుద్ధకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొంచు పొరులాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవింపై ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగు. అతడు, బాల్యము నుండియే ఇది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయము చేయమని. అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. అంటే వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తమ యొద్దకు పరుగెత్తుకుని వచ్చుటే చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వారి ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయినండ్రి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిన. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. 29వ వచనంలో, ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలన అన్న దగ్గర 2 అనేసి అనేక ప్రాచీన ప్రతులలో వలనను ఉపవాసము వలననే అని కూర్చబడినది. కనుక ఈ మాటలు లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుండి 42వ వచనంలో కూడా లూకా భక్తుడు కూడా ఈ మాటలు రాసినట్లు మనము చూస్తాము. కనుక మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో దేవుడు మన కొరకు ముగ్గురి ద్వారా ఈ మాటలు రాయించాడు. జరిగిన సంగతులను మనము చదువుకుంటూ ఉన్నాము. అయితే వారు ఏకాంతముగా అడిగారు, వాని కుమారుడు బాగులేకపోతే మరి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎందుకు చేయలేకపోయాము. 28వ వచనం చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో వారు అడుగుతున్నారు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన్ను అడిగారు. 29వ వచనంలో, అందుకు ఆయన, ప్రార్థన వలననే. ఈ దినమంతా ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థన చేయటానికి సంసిద్ధంగా మరి సిద్ధపాటుతో మరి ప్రార్థన చేస్తా ఉన్నారు. దీని వలన ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన వలననే. అది ఎలాంటి పరిస్థితులైనా కానీ. ప్రభు మత్తయి సువార్తలో మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్పాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి ఎంత నీవు నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మితే చాలు, సమస్తము సాధ్యమవుతుంది ఉపవాస ప్రార్థన వలన. వాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు మనము చదువుకుంటే వాని తండ్రి చెప్తున్నాడు, ఇది బాల్యం నుండే వానికి ఉందని. అంత మాత్రమే కాదు, అది వానిని పట్టినప్పుడు అలా దెయ్యం ఆయనను 20వ వచనంలో ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను గనుక వాడు నేల మీద నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండేనన్న మాటలు మనం చూస్తా ఉన్నాము. బాల్యము నుండి వాడు అగ్నిలోను నీళ్లలోను పడిపోతా ఉన్నాడు. ఆ తండ్రి మరి ఆ బిడ్డ వయసు వ్రాయబడలేదు కానీ ఆ తండ్రి బాల్యము నుండి ఆ కుమారుడి విషయమై ఎంత బాధో, ఎంత నిస్సహాయ స్థితో. ఈ రోజుల్లో మరి కొన్ని అలాగూ పడిపోతూ ఉన్న వారికి మందులన్నా ఉన్నాయి కానీ మరి ఆ రోజుల్లో మరి ఎంత బాధపడ్డాడు. శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వారు అది చేయలేకపోయారు. మరి వారు ఎందుకు చేయలేకపోయారో ప్రభు వారి యొక్క ఆ బలహీనతను వారికి చూయించాడు. మత్తయి సువార్తలో మూర్ఖతరము వారలారా అన్నాడు. ఇక్కడ మార్కు సువార్తలో మరి వారితో, ఎన్నాళ్ళు నేను అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా 19వ వచనం, నేను ఎంతకాలము మీతో ఉందును. అంటే శిష్యులు దేవుని పనిలో ఉన్నారు. అయితే ప్రభు ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఆయన లేనప్పుడు శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వాని తండ్రి వారిని తీసుకుని వచ్చినప్పుడు వారు దాన్ని బాగు చేయలేకపోయారు. అయితే ప్రభు వారి ఎందుకు బాగు చేయలేకపోయారు అట్టి వాణిని, ప్రభు వారి యొక్క బలహీనతను వారికి ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళు అడిగారు, మేమెందుకు ఇది చేయలేకపోయాము అని అంటే ప్రభు చెప్తున్నాడు,
మీరు ఉపవాసం వలననే, ఉపవాస ప్రార్థన వలన ఎలాంటి వారినైనా ఏది ఏమైనా ప్రభువు ఆయన చేయగలడు ఆ కార్యాలు. 17వ వచనంలో జనసమూహంలో కూడా బోధకుడు మూగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకో. మూగ దెయ్యం పట్టింది బాల్యము నుండి వాడికి మూర్ఛలుగా, అంతేకాదు నురుగు కార్చుకొనొచ్చు, వాడు మరి పడిపోతాడు, విలవిలలాడిపోతా ఉంటాడు, అగ్నిలో నీళ్లలో తరచుగా పడుతూ ఉంటాడు. అలాంటి బిడ్డ విషయంలో మరి ఆ తండ్రి ఎంత శోకము. మన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆ తల్లి మరి ఆమె తన కుమార్తె విషయం అయ్యి ఎంతగానో బ్రతిమలాడినట్లు మనము చదువుకుంటాము. ప్రభు యొద్దకు ఎందుకు వస్తారు అనంటే బాగుపడటానికి, ఆయన బాగు చేస్తాడనే ప్రభు యొద్దకు వచ్చారు, ప్రభు శిష్యుల యొద్దకు వచ్చారు. వీళ్ళైతే మరి ఆ పట్టిన ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. అంటే వారు దేవుని పనిలో ఉన్నారు, కానీ కొంత పని చేయలేకపోయారు. అయితే ప్రభువు దాన్ని చేయటానికి సమర్థుడు కాబట్టి ఆ కార్యాన్ని చేయగలిగాడు. అయితే వారు లోపాలను సవరించుకున్నారు. ఆ తర్వాత ఇంకా చనిపోయిన వారిని సైతము కూడాను మరి శిష్యులు ప్రభువు చేసిన కార్యాలను వారు కూడా చేయడానికి మనము దేవుడు వారికి శక్తి ఇచ్చినట్లు మనము చూస్తాము. కనుక దేవుని పిల్లలారా, మనము దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మరి కొన్ని రకాలుగా కొంతమంది దేవుని యొద్దకు వచ్చినట్లు, దేవుని సహాయం అడిగినట్లు మనము చూస్తాం. ఈయనైతే అంటున్నాడు, నీ వలనైతే నాకు సహాయము చేయము, నీ వలన అయితే మా మీద కనికరపడి, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం. అంటే ఇతనికి శిష్యుల దగ్గర సహాయం దొరకలేదు కనుక తనలో ఉన్న కొంత అపనమ్మకం అన్నమాట. వాళ్ళు కూడా చేసింది ప్రార్థనే కదా, వాళ్ళ ద్వారా అవ్వలేదు, ఏమైనా నీ వలనైతే అంటే నువ్వు చేయగలవు అన్నది చెప్పటం లేదు. ఏమైనా నీ వలనైతే 23వ వచనం అండి, 9వ అధ్యాయం 23వ వచనం, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయం చేయమని. అందుకే ఏమంటున్నాడు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. 1 అని వేసి అక్కడ ఉన్నది. కన్నీళ్లు విడిచి ఎంత కన్నీరు కార్చాడు ఆ బిడ్డ బాగుపడాలని కన్నీరు విడిచాడు. నీ వలన ఏమైనా అయితే మాకు సహాయం చేయి, మా మీద కనికరపడు అని ఆ తండ్రి కన్నీరు కార్చి, అమ్మా ఎవరో మ్యూట్ లో పెట్టుకోరా, మా మీద కనికరపడు, మాకు సహాయము చేయని మరి ఆ తండ్రి కన్నీరు కార్చాడు. ఇక్కడ చాలా సంతోషించవలసిన విషయం ఏమంటే, బిడ్డలకు ఏదైనా బాగులేకపోతే ఎక్కువ తల్లి ఏడుస్తారు. తల్లి దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి ప్రార్థన చేయడం అనేది అది చాలా మందిలో చాలా తక్కువ చూస్తూ ఉంటాము. ఏదో బాధ కలిగితే ఎప్పుడో ఒకసారి, కానీ దేవుని యొద్దకు ఎక్కువగా తల్లులకే దేవుడు అలాంటి కృప అనుగ్రహించాడని నేను అనుకుంటాను. ఎందుకంటే మిషనరీల జీవిత చరిత్రలో కూడాను తల్లులు ఎక్కువ పాత్ర మనం చూస్తూ ఉంటాము. తల్లి ఎక్కువగా ఏడుస్తుంది. కానీ ఇక్కడ ఈ కుమారుడి విషయమై తండ్రి పాపం ఎన్ని చోట్లకి తిప్పాడో, అయితే కన్నీరు విడిచాడు అతడు. నాకు అపనమ్మకం కూడా రాకుండా చేయి, ఎందుకంటే పరిస్థితులు అపనమ్మకమైనవి కలుగు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు బాగు చేయలేకపోయారు, మరి ఈయనైనా చేస్తాడో లేదో, అయితే నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చెయ్యనని బిగ్గరగా చెప్తున్నాడు. కన్నీరు విడిచి చెప్తున్నట్లు దేవుని వాక్యం మనం చదువుకుంటాం. మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మన క్లిష్ట పరిస్థితులలో, మన దిక్కులేని పరిస్థితులలో, మన దారిద్రతలో, మనము బంధింపబడిన సమయాల్లో, కష్ట సమయాలలో మనం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనము మంచి మనసుతో దేవుని యొద్దకు రావాలి. మనం చదువుకుంటాము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, అక్కడ కుష్ఠరోగి వచ్చాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అంటే నీకు ఇష్టమైతే నన్ను చేయగలవు, సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి నీకు ఇష్టమైతే నన్ను చేయి, కానీ మనుషులందరికీ నేను దగ్గరకు రావడం కానీ, నాతో సహవాసం చేయడం కానీ మనుషులకి ఇష్టం లేదు. నేను నీ దగ్గరకు రావడం కూడాను మరి ఆ మనుషులు ఇష్టపడరు, కానీ నేను నీ యొద్దకు వచ్చాను. మనుషులందరూ త్రోసి వేస్తా ఉన్నారు, అయితే నేను నీ యొద్దకు వచ్చాను, నీకు ఇష్టమైతే నన్ను చేయగలవని అతడు నమ్మాడు.
అతని గురించి ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చక్కగా వ్రాయించాడు. అతడు మొక్కుకొని దేవుని సన్నిధిలో ఎలాగో వేడుకున్నాడు. అతని విశ్వాసాన్ని ప్రభు గొప్ప చేయడానికి మనకు మాదిరికరంగా వ్రాయించాడు. అంతేకాదు 8వ అధ్యాయం 8వ వచనంలోనే అక్కడ మరి ఆ అధికారి అడుగుతున్నాడు, మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అధికారి వచ్చి మ్రొక్కి మరి అడుగుతూ ఉన్నాడు అనమాట. నా దాసుడు స్వస్థపడాలంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా ఇంటికి కూడా రావాల్సిన అంటే నీ మాట ఉంటే చాలని చెప్పానని అక్కడ ఆ అధికారి అడుగుతా ఉన్నాడు. 9వ అధ్యాయం 18వ వచనంలో కూడాను, నా కుమార్తె చచ్చిపోయింది, కానీ అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతికిద్ది. ఎన్ని విధాల అనుభవాలు ప్రభు మన కొరకు రాయించాడు. అతడైతే మనం చదువుకున్నాం 9వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో, శిష్యులు బాగు చేయలేదు, నీ వలనైతే నాకు సహాయం చెయ్యి అని మా మీద కనికరపడని అతను వేడుకున్నాడు. ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఇక్కడ కుష్ఠరోగి అంటున్నాడు, నేను నమ్ముతున్నా, నీకు ఇష్టమైతే చెయ్యి అని అడుగుతున్నాడు. ఇక్కడ దాసుని విషయం కూడాను, నువ్వు బాగు చేయి, మాట సెలవిస్తే చాలు అని మనము చూస్తా ఉన్నాము. అధికారి కూడాను, నా కుమార్తె చచ్చిపోయింది, అయితే నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున. నేను ఎంత నమ్మకంతో దేవుని సన్నిధిలో వారు వేడుకుంటూ ఉన్నారు. కనుక ఆ యొక్క 15వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆమె అంటుంది, ప్రభు పట్టించుకోకపోయినా, శిష్యులు పట్టించుకోకపోయినా ఆమె తన్ను తాను తగ్గించుకొని ప్రభు చెప్పిన దానికి మరలా సమాధానం చెప్తాం. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అంటే ఎంత దేవుని సహాయం కొరకు ఎంత ప్రాధేయపడతా ఉందో. కనుక ఇలాంటి ప్రార్థనలు ప్రభువు ఆయన నిరాకరించడు. కొంత లోపం ఉన్నా కానీ ఆయన మన ప్రార్థనల్లో మనము మన హడావుడి మీద ఆ జరిగే పరిస్థితులను బట్టి ఏదేదో అంటా ఉంటాం. కానీ కనికర సంపన్నుడైన ఆ ప్రియ ప్రభువు మన ప్రార్థనలు ఆలకించి మనకు సహాయము చేస్తాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు, నాకు ఇష్టమేనని. మరి ఆ దాసుని బాగు చేశాడు. ఆ కుమార్తె చనిపోయింది, ఆమె చనిపోలేదు, నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదని చెప్పి అక్కడ తన నమ్మకాన్ని బట్టి దేవుడు మరి వారికి సహాయము చేశాడు. అలానే మత్తయి సువార్త 8:25 వచనంలో కూడాను, మరి వారు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వారిని అల్ప విశ్వాసులని గద్దించి ఆయన వారికి సహాయం చేశాడు. కొన్ని సమయాలలో మనం ఎదుర్కొనే పరిస్థితులు, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎటెళ్ళాలి, ఎవరి సహాయం కోరుకోవాలి, ఎవరికి చెబితే ఏమంటారు, అర్థం కాని పరిస్థితుల్లో కూడాను ప్రభు మనల్ని అర్థం చేసి, మన ఆంతర్యమును ఆయన ఎరిగి ఉన్నవాడు కాబట్టి మనల్ని అర్థం చేసుకొని మరి ఆయన మనకు సహాయము చేస్తాడు. అందుకనే వాళ్ళు అనుకున్నారు, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచును, ఆయనతోనే ఉన్నారు. కానీ ఆయన కార్యం చేసిన తర్వాత ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచును అని 8వ అధ్యాయం 25, 26 వచనాలలో ప్రభు వారిని గద్దించాడు. వారి విశ్వాస బలహీనత ఎరిగి, వారి అల్ప విశ్వాసాన్ని ఎరిగి, వారి గందరగోళాలన్నిటిని కూడాను ఆయన నెమ్మది పరిచాడు. మన కుటుంబ జీవితాలలో, సంఘ పరిచర్యలు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటిలో కూడాను ప్రభు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని మనము నమ్మాలి. ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. అలాంటి పరిస్థితులలో ప్రభువు వారికి సహాయం చేశాడు, మనకి కూడా ఆయన సహాయము చేస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడాను గెన్నేసరెతు అనే దేశమునకు వచ్చినప్పుడు అన్యజనులు ఆయన్ను గుర్తుపట్టారు. అయితే వాళ్ళు ఒకటి అడిగారు, ఏమనంటే, నీ వస్త్రపు చెంగు మాత్రము మమ్మల్ని ముట్టనిమ్మని ఆయన వేడుకొన్నారు. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. ఆ దేశమంతా కూడాను ఆయనను దేశమునకు ప్రభు గెన్నేసరెతు దేశమునకు వచ్చినప్పుడు అన్యజనులు ఆయన గుర్తుపట్టారు, ఆయన చేసే కార్యాలను గుర్తుపట్టారు, ప్రభుని గుర్తుపట్టారు. వాళ్ళు వేడుకున్నారు. 36వ వచనంలో, నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకున్నారు. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. అంటే వారు నమ్మకంతో వేడుకున్నారు, మమ్మలను బాగు చేయని వేడుకున్నారు. అసలు వాళ్ళు గుర్తుపట్టారు ప్రభుని. వాళ్ళు వేడుకోగా దేవుడు వారి ప్రార్థన కూడా విన్నాడు. ఈనాడు ఉపవాస ప్రార్థనలు మనము చేరి వస్తా ఉన్నాము. అయితే ఆయన మనము కొన్నే చెప్పుకోగలము, ఇతరులు వింటారని కొన్నే చెప్పుకుంటాం. వినలేనివి చాలా ఉన్నాయి.
మన లోపల దాగి మూలుగుతూ ఉంటాము. ప్రభువా, ఈ శ్రమ నుండి మాకు ఎవరు సహాయం చేస్తారు అని అలాంటి పరిస్థితులలో ప్రభు ఆయన మనం 102వ కీర్తనలో చదువుకున్నట్లు ఆయన మన ప్రార్థనను నిరాకరించడు. ఆయన మన దిక్కులేని స్థితిలో ఆయన మనకి సహాయం చేసేవాడని ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన వలన దేవుని పిల్లలు ఎన్ని గొప్ప కార్యాలు చూశారు. మనము క్రొత్త నిబంధనలు ఇంకా ఎక్కువగా, పాత నిబంధనలు కూడా పూర్వ దినాల్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎస్తేరు కాలంలో, రాజుల కాలంలో ఉపవాసం ఉండి భక్తులు, రాజులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు విన్నా దేవుడు. మరి క్రొత్త నిబంధనలో కూడా సంఘము వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు. మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడని మనం నమ్మాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో వారు ప్రభు యొద్దకు వచ్చారు. వారు 3 దినాల నుండి ప్రభు యొద్ద కూర్చున్నారు. ఆయన బోధ వింటా ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారు తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచు వారు మార్గంలో మూర్చపోదురేమని అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పాడు. అంటే మనం ఇంకా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఉండటం ఆయనకు మనస్సు లేదు. ఈ మాట ఎంతో మనకి ఆదరణ కలిగిస్తుంది. వారు మూర్చిపోతారేమో, వారు వినటానికి కూర్చొని వినడానికి కూడాను మరి వారి దగ్గర వారు ఏమి తినలేదనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్చపోదురేమో, ఏమి తినకుండా ఉన్నారు. వారు వినడానికి తినకుండా ప్రభు మాటలు వింటా ఉన్నారు. ఆయన మాధుర్యమైన మాటలు, దయగలిగిన మాటలు, ఆ ప్రియ ప్రభు ఆ మాటలు వింటా ఉన్నారు. వారు మర్చిపోయారు. కానీ ఆనాడు ప్రభు బోధ వినేవారు అలాగుంటే ఈనాడు పరిస్థితులు ఎలాగున్నాయండి? చిన్న మీటింగ్ అంటే చాలు, ముందు మీటింగ్ కంటే కూడా భోజనాల ఏర్పాట్లు ఎక్కువగా ఉంటాయి. దేవుని వాక్యము వినటానికంటే కూడా హడావుడి. దేనికి? తినటానికి. కానీ వారు వినటానికి వారు ప్రయాసపడి అప్పగించుకున్నారు. ఆనాడు వారు దేవుని యొక్క మాటలు వినడానికి అంత ఆశతో ఉన్నారు. అందుకనే ప్రభు వారి మీద కనికరపడ్డాడు. అంతేకాదు, వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాడు. అయితే దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు స్త్రీలు పిల్లలు గాక 4000 మంది పురుషులే తిన్నారు. 7 గంపల నిండా ఎత్తారు. కనుక దేవుని పిల్లలారా, మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రభు మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని పోషిస్తాడు, ప్రభు మనల్ని సంరక్షిస్తాడు. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. కనుక అలాగూ ప్రభు మనల్ని పోషిస్తాడు. నేను ఈ సమయంలో తప్పనిసరిగా చిన్న సాక్ష్యం చెప్పాలి. మొన్నటి దినము నేను సోమవారం ప్రార్థన అవసరతలు చెప్పండి అని అంటే చెప్పాను. మంగళవారం మేము సువార్త కూడిక పెట్టుకోవాలి అని మేము సిద్ధపడుతున్నాము, ప్రార్థన చేయండి అని. అయితే ప్రభు మాకు ఎంత సహాయం చేశాడంటే, ప్రభు మాకు ఇచ్చిన సోమవారము అంటే ఆదివారం సాయంకాలమే సేవలో ఒకరు ఇబ్బందులు ఉన్నారని మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాము. సోమవారం ఇంకా మా దగ్గర ఏం లేదు, మీటింగ్ కొరకు మా దగ్గర ఏం లేదు. అయితే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నీ పిల్లలైన వారికి ఏదైనా మా సామర్థ్యం కొలది ఏదైనా పెట్టాలి, మంచిగా పెట్టాలి. మరి ఎంతమంది వస్తారు ఆ కొండ మీదకి? చీకట్లో రావాలి కొండ మీదకి. కనీసం ఒక 30 మంది 35 మంది అందరూ వస్తే ఒక 40 మంది దాకా వస్తారు, ఇంకెక్కువ రారు. ప్రభువా మరి వీరికి ఆహారం ఎట్లా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మేము కేవలం ప్రభు మాకు ఇచ్చింది మేము సేవ కొరకే ఇచ్చాము. ప్రభువా నీ ఇష్టము, మరి వాతావరణ విషయంలో సహాయం చేయాలి. మరి ఎప్పుడు పాములు తిరుగుతూ ఉంటాయి, కూర్చోవాలి ప్రజలు, నీ మాటలు వినాలి అని చాలా భయంతో మేము సిద్ధపడ్డాము. అయితే మంగళవారం ఉదయం ఇంకా నేను నిద్ర లేగలేదు. ఒక ఫోన్ వచ్చింది. అదేమంటే ఒక సహోదరి తన ఇల్లు కట్టించుకోవడానికి ఈ మధ్య కాలంలో అంటే ఒక 20 రోజుల క్రితం ఒక సహోదరి ప్రార్థన చేయించుకుంది. అయితే తను దేవునికి ఇవ్వాలనుకుంది, ఇవ్వలేదు. తను ఏదో చిన్న కానుక పెట్టి పంపించిందంటే, ఇవ్వాలనుకుందంటే కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ రేకులు వేసిన అతనికి డబ్బులు కొట్టాలి. అదే పేరు మీద ఉన్న అతనికి ఇంకొకళ్ళకి కొట్టిందంట డబ్బులు 16,000. అప్పుడు ఇంకా ఆ రేకులు వేసిన అతను ఏమ్మా డబ్బులు పంపలేదని అంటే, పంపాను కదా అని అంటే, చూసుకోండి అంటే చెక్ చేస్తే
వేరే పేరు, అతని పేరు లాంటి పేరు అతనికే కొట్టింది ఆ అమ్మాయి డబ్బులు. అయితే ప్రార్థన చేసుకుందంట, ప్రభువా నేను ఇంత ఖర్చులో ఉన్నాను, నీకు ఇవ్వలేకపోయాను, నువ్వు ఏదైనా నాకు ఇస్తే నేను నీకు ఇస్తానని దేవునికి ప్రార్థన చేసుకుందంట. అయితే సోమవారం, అంటే మేము మంగళవారం ప్రార్థన పెట్టుకుంటాం, సోమవారం సాయంకాలం 6 ఆ డబ్బులు కొట్టిన అతను వచ్చి, అమ్మా ఇదిగో మీ డబ్బులు మీకు ఇస్తున్నానని 16,000 తీసుకొచ్చి ఇచ్చాడంట. ఉదయకాలము బాబు నన్ను లేపాడు, అమ్మ ఆంటీ ఫోన్ చేశారు, ఆంటీ ఇలా మరి ఒక 5,000 కానుక పంపిస్తానంటున్నారమ్మా అని. ఎందుకు నాన్న మొన్న ఇచ్చారు కదా అని అంటే, నేను కూడా అదే అంటంటే మొన్న ఇవ్వాలనుకున్నంత ఇవ్వలేదంటమ్మా, దేవుడు ఇలా కార్యం చేశాడంట అని. నిజంగా దేవుని బిడ్డలారా, నేను మోకాళ్ళుని ప్రార్థన చేశాను, అవ్వా నీ పిల్లలు ఉపవాసం ఉండటం, నీ పిల్లలు మరి ఏమి లేమిడి స్థితిలో ఉండటం, అది మనుషులకు తెలియదు కానీ నీకు తెలుసు అని. సరేనానని చెప్పానంటే తను ఎంతో కృతజ్ఞతతో, దేవుడు నాకు ఈ 16,000 పోతే నేనేం చేసేదాన్ని, దేవుడు నాకు ఇచ్చాడనని ఆమె అది పంపగానే మేము ఆ రోజు సాయంకాలానికి కావలసిన ప్రభు పిల్లలకు కావలసినవి సిద్ధపరిచాము. ఆ రోజు మరి 30 మంది కంటే పైనే వచ్చారు. అందరికి సమృద్ధిగా మేము అనుకున్నది వారికి పెట్టడానికి ప్రభు మాకు సహాయము చేశాడు. మనం ఎవరికి చెప్పుకోలేము కొన్ని సమస్యలు, అవి వేలే కాదు, లక్షలు కాదు, ఎంతైనా అని మనం అప్పు చేయకూడదు మరి. కానీ దేవుని పని కొరకు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు ప్రభు మనకన్నీ ఇస్తాడు. నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించుడు. 2015లో నేను ఎప్పుడు వరప్రసాద్ రెడ్డి అంకుల్ గురించి నేను ఎప్పుడు ప్రభుని స్తుతిస్తాను. ఆ రోజుల్లో ఇంతగా ఫోన్ పేలు కూడా లేవు, ప్రతి ఒక్కరికి లేవు. మరి అప్పుడు నాకు ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉన్నాను నేను. మరి అప్పటికే 3 నెలల నుండి నేను హాస్పిటల్లో, ఇక్కడున్న ప్రభు పిల్లలు వారు చేయగలిగిన సహాయం అంతా చేశారు. అయితే ఆ కష్ట దినాల్లో ఈ ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ బిడ్డలు మరి ఆ ఆంటీ అంకులు వారు ప్రార్థన చేస్తూ ప్రకటనలు చేస్తూ ఉండగా ఒక్కొక్కరు 200 ఇచ్చిన అంకులు అవి కూడా పంపేవాళ్ళు అనమాట. చెప్పి పంపేవాళ్ళు, ఫలానోళ్ళు ఇంత ఇచ్చారని. నేను అంత పెద్ద వయసు ఆయన ఇంత చిన్న కొంచెం అమౌంట్ విషయంలో కూడాను ఎంత బాధ్యతగా, నమ్మకంగా ఆపదలో ఉన్న మాకు ఇలా చేశారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తానన్నమాట. ఎందుకంటే అది కొన్నిసార్లు ఒక 10 రూపాయలు లేక కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉంటాము. కానీ అలాంటి క్లిష్ట సమయాల్లో నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకు అనంటే ప్రభు వారి హృదయాలలో ఉంచిన దేవుని పట్ల ఉన్న భారం, ఆ ప్రేమ, సేవా విషయంలో వారికి ఉన్న చింత, దేవుని పిల్లల విషయమై వారు చేసే ప్రార్థనలలో అలాగూ ప్రభు సహాయం చేశాడు. ఆ రోజుల్లో వారిని వాడుకున్నాడు. నా కష్ట సమయంలో మొన్నటి దినము ఆ సహోదరిని కూడా ప్రభు మా కొరకు వాడుకున్నాడు. కాకుల చేత ఆహారం పెట్టించాడని మనం చదువుకుంటాము, కానీ ఇవ్వటానికి మనసు లేని వారి చేత దేవుడు ఇప్పిస్తాడనమాట. ఎలాగైనా ఇప్పిస్తాడు. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు చేసే కార్యాలు ఎన్నో, ఇంకా చెప్పుకుంటే ఎన్నెన్నో. ఏ రోజుకి ఆ రోజు ప్రభు మనల్ని పోషిస్తా ఉన్నాడనమాట. ప్రభు మనకి కావలసిన సహాయమును ఆయన అందిస్తా ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, మనము ఉపవాసం ఉండటం, మనం ఇబ్బందిలో ఉండటం, మనము దారిద్రతలో ఉండటం, మనము మన యొక్క దీన స్థితిలో మనల్ని అసహించుకుంటారు ఎవరికన్నా చెప్తే. వినేటప్పుడు బాగా వింటారు కానీ ఆ తర్వాత అన్ని బాగున్నాయి కానీ ఇట్లాగైతే అని చెప్పానని మనుషులు హృదయంలో నొచ్చుకుంటారు, ఇతరులకు చెప్తారు, మన ముందు చెప్పరు కానీ. 102వ కీర్తనలో మనం చదువుకుంటే ఆయన వారి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. అంతేకాదు వారి ప్రార్థన వైపు ఆయన నిరాకరించడు. ఆయన వారి నిరాకరింపక దిక్కులేని దరిద్రులు, అంటే బంధువులు చేరదీయరు, స్నేహితులు చేరదీయరు, మరి ఎవరినైనా సహాయం అడిగితే వారు మనకు ఫోన్లు కూడా ఎత్తరు. ఈనాడు పిల్లల ఉద్యోగాల విషయం, ఈనాడు పిల్లల వివాహాల విషయం, ఈనాడు మరి వారి యొక్క భవిష్యత్తులో వారి అవసరతల కొరకు ప్రత్యేకంగా ఇప్పుడైతే ఫీజులు, కాలేజీలకు వెళ్ళాలి, లక్షల ఫీజులు కట్టాలి, స్కూల్స్కి వారికి కావాల్సిన వాటి విషయంలో వాళ్ళు మొన్న అడిగారు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తానని కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెడతారు. కానీ మన ప్రభు అయితే
ఎప్పుడు మనల్ని మనం చదువుకుంటాం కదండి. 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తా, గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు, అవి ఎలాంటి అయినా కానీ ఆయనకి ఇష్టమైతే ఆయన అన్నీ చేయగలడు. అలాగూ చేయటానికి మన ప్రభు అందుకనే నమ్మువానికి, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నువ్వు నమ్ము, దేవుని యొద్దకు వచ్చి అపనమ్మకముతో కాకుండా. మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అలాగూ చంచలమైన ఏం చేస్తాడో చేయడు అని అలాగూ చంచలమైన మనసుతో కాకుండా మనము ప్రభు చేస్తాడు, అది ఇస్తాడు. కనుక ఆయన నాకు సహాయం చేస్తాడు. ఇంకా ఆయన తప్ప నాకు చేసేవాళ్ళు ఎవరు లేరని ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో తప్పనిసరిగా మనము ప్రార్థన చేస్తాం. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు అంటే అడగగానే వాళ్ళకి కలగాలని అలాగూ అడుగుతారు, కానీ అది మంచిది కాదు. మనం నేర్చుకున్నట్లు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు, ఆయనకి అనుకూలమైన సమయంలో ప్రభు చేస్తాడు. ఆయన చేయి పెడతాడు, కొన్నిసార్లు చేయి పెట్టకపోయినా సెలవిస్తాడు, అంటే దగ్గరకు వచ్చి చేపిస్తాడు. దగ్గరకు రాకపోయినా మాట సహాయం ద్వారా ఆయన సహాయము చేస్తాడు. చనిపోయిన వారిని సైతము కూడాను ఆయన బాగు చేయగలడని మనం నమ్మినప్పుడు ప్రభు అలా సహాయం చేస్తాడు. నేను భర్తలను పోగొట్టుకున్న విధవరాండ్ల విషయమై నిన్న సోదరి వాక్యం చెప్తా ఉంటే విన్నాను. అన్నాని గురించి చాలా మంది అంటారు, బ్రదర్ ఉంటే బాగుండేది, ఈ పరిచర్య ఇంకా బాగా జరిగేదని చెప్పని చెప్తా ఉంటారు. అయితే నేనేం చెప్తానంటే, వాళ్ళకి ప్రభువు శిష్యులతో ఉంది 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు అంటే వారికి నేర్పించవలసిన ఈ 3.5 సంవత్సరాల్లోనే మూర్ఖతరము వారిలా నేను ఎంతకాలము మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అని అన్నాడు. అంటే ఆ కాలము ఆయనకి చాలా ఎక్కువ. మరి దేవుని సేవకులు నేను అంటాను, వారితో చెప్తాను ఏమనంటే, ఒకవేళ అవసరమైతే మరలా బోయస్ గారు వచ్చి ఈ ప్రాంతాల్లో ఈ పల్లెటూరులో ఇవన్నిటిలో తిరిగి చెయ్యాలని ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడైనా తీసుకొచ్చి పెడతాడు మన మధ్య. నేను అంత నమ్ముతున్నాను. ప్రభు నాకు అలాంటి విశ్వాసం ఇచ్చాడు. అవసరమైతే ఉంచుతాడు, ఆయనకేమీ అసాధ్యమైంది ఏమీ లేదు. అంతేకాదు, మనకి అవసరమైనవి చూడు మరి బ్రదర్ ఉంటే అన్నీ ఆయన చూసుకునేవాడు అని అనటానికి, బ్రదర్కి మాత్రం ఎవరిస్తారు? దేవుడే కదా ఏదైనా ఇచ్చేది, ఆయన ఇస్తేనే కదా. నిజంగా నేను నమ్ముతున్నాను ప్రభుని. ఎట్లా అంటే, ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు అది వాక్య ఉపదేశించాలా, ప్రభు తన పిల్లల్ని పంపిస్తాడు. ధనరూపకంగా కావాలా, ఆయన జేబులో నుండి తండ్రి పిల్లలకి ఎలాగిస్తాడు, లేదా భార్యకి ఎలాగిస్తాడు, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచినట్లు ప్రభు మన అవసరతలు తీరుస్తాడు. కనుక చింతించేది ఎందుకు? ప్రభు చేసింది ఆయన తనకిష్టమైనదంతయు తను చేయగలడు, ప్రభు చేయగలడు. ఆయనకి ఏది ఇష్టమో మనకు ఆహారం పెట్టడానికి ఆయనకి ఇష్టమైతే పెడతాడు. మన సేవలో ప్రభు మనకి ఏది కావాలి, సేవలో మనకి ఏమి సహాయం కావాలి, అవి కూడా ఆయనే ఇస్తాడు. కనుక దేవుని పిల్లలారా, మనము ప్రభు విషయంలో నమ్మితే అది మనకి అసాధ్యమైంది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ కుమారుడి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే వాని స్థితి ఎంత భయంకరమైందో, కానీ ఆ స్థితిలో నుండి ప్రభు వాన్ని కనికరించాడు. వాడు చిన్నతనం నుండి మూర్ఛలొచ్చి పడిపోతూ అగ్నిలో నీళ్లలో పడిపోతూ ఉంటే, దెయ్యము వాన్ని విలవిలలాడిస్తూ ఉంటే మనం చదువుకుంటాం, మోగ దెయ్యము వానిని పట్టినని. అలాంటి మోగ దెయ్యాన్ని విడిచిపెట్టి వానిని స్వస్థపరచడానికి ప్రభువుకి సాధ్యమైంది. ఈనాడు మన కుటుంబాల్లో కూడాను మనం మెట్రో ఎక్కితే పెద్దవాళ్ళకైతే సీట్ ఇస్తారు, పెద్దవాళ్ళు ఎక్కారని. మామూలుగా వయసు వాళ్ళు అయితే నిలబడతారు. చూస్తే కూర్చొని చూసినా నిలబడి చూసినా ఎంత లెక్క మన కంటి మనం చూడగలమో అంత లెక్క చూసా మెట్రోలో. ప్రతి ఒక్కళ్ళు కనీసం పక్కకు జరగండి అనేది కూడా వినపడదు. కారణం ఏంటంటే వాని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇక పక్కనోళ్ళతో మాట్లాడరు, మనం చెప్పేవి కూడా వినరు. అంటే వినలేని స్థితి వచ్చేసింది అనమాట. వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు అని అంటే, వాళ్ళతో మాట్లాడే వేరే ఉన్నాయి కాబట్టి ఎదుటి వానితో మాట్లాడి. ఇదివరకు కూర్చున్నప్పుడు చక్కగా బస్సులో కూర్చున్న, ట్రైన్లో కూర్చున్న మాట్లాడుకుంటా ఉండేవాడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళే లేరు. ఏదైనా మాట్లాడుకోవాలంటే చాటింగ్ చేసుకుంటారు, ఇంకంతే.
పరిస్థితులు ఎలాగొచ్చినాయి? అది యవనస్తులే కాదు, పెద్ద వయసోళ్ళు కూడా, ఉద్యోగాలు చేసే పెద్ద వయసోళ్ళు కూడాను ఇళ్ళకెళ్తే కుదరదని వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళతో వాళ్ళు అలాగ మెసేజీలు పెట్టుకుంటా అట్లా సెల్లుని ప్రతి ఒక్కళ్ళు అసలు ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు లాగా చూస్తా ఉంది లోకం. ఆనాడైతే వాడికి మౌగదయ్యం బట్టి ఆ బిడ్డ అలా బాధపడ్డాడు, కానీ ఈనాడు నిజంగా ప్రతి ఒక్కరికి మోగ దయ్యాలన్నమాట. ఈ ఇట్లా అంతేకాదు, మనం 115వ కీర్తనలో కూడాను మనం చదువుకుంటాము. 115వ కీర్తనలో కొంతమంది ప్రభువుని నమ్మి ఇలాగున్నారు, నమ్మని వాళ్ళు ఎలాగున్నారు చూడండి. 115వ కీర్తనలో మనం చదువుకుంటే ప్రభు ఇలాగూ రాయించాడు ఆ మాటలు. 4వ వచనం చూడండి. 4వ వచనం 115:4. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే పలకవు, చూడవు, వినవు, వాసన చూడవు, ముట్టుకొనవు, నడవవు, మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును. ఒక రకము బొమ్మలకు పూజ చేసే వారందరి స్థితి ఇలాగుంటే, మాట్లాడగలిగిన వాళ్ళు కూడాను దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ఈనాడు ఒక ఉద్యోగాలే కాదు, వ్యాపారాలు కూడా ఎంతే ఉన్నాయి. వ్యాపారాలే కాదు, పనులు కూడా ఎంతే ఉన్నాయి. మొన్నటిదాకా ఎండాకాలం మిరగాయలు కానీ పల్లెటూరులో వెళ్ళారు, 3ంటికే లెగుస్తారు. మరి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు? ఇంకా ప్రార్థన లేదు, ఏమి లేదు. ఎప్పుడు వాక్యం చదువుకుంటారు? అసలు వాక్యమే లేదు. ఇక లెగవటం, ఇంట్లో వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, అన్ని పనులు చేసుకోవటం, క్యారేజీ కట్టుకోవటం, 4:30 కల్లా ఆటోలు ఎక్కటం. ఎప్పుడు ప్రార్థన అంటే ఏ పని చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను, ఒక్క డ్యూటీలు అనే వాళ్ళకే కాదు, చదువుకునే పిల్లలు అనే వాళ్ళకే కాదు, పనులు చేసేవాళ్ళు కూడాను బంధకాలలో చెర అన్నమాట. ఇది చెరసాలలో అలాగూ బంధింపబడి ఉన్నారన్నమాట. దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితులలో దేవునిని స్తుతించని మోగతనం, దేవుని సన్నిధికి రాని కుంటితనం, దేవుని వాక్యంను చూడని గుడ్డితనం, ఇలాంటి వారందరినీ బాగు చేయాలనంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రార్థన ద్వారానే, ఉపవాసం వలననే ప్రభుని నమ్మని వారు, బొమ్మలకు పూజ చేసే విగ్రహారాధికులు వారు దేవుని యొద్దకు రావాలన్నా, అంతేకాదు నమ్మిన వారు కూడాను దేవునికి అవిధేయులుగా నడుచుకునేవారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు. అంటే మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని అపోస్తలుడైన పేతురు ఆనాడు మరి అక్కడ వారికి చెప్పాడు, మేమేం చేయాలి, రక్షణ పొందడానికి మేమేం చేయాలని అంటే, ఈ మూర్ఖతరం వారికి వేరే రక్షణ పొంద. మూర్ఖతరం నుండి ఎవరు రక్షింపబడుతున్నారు? ప్రార్థనకు వస్తున్నామంటే వస్తున్నారు, ఆరాధన చేస్తున్నామంటే చేస్తున్నారు. కొంతమంది కేవలం తల్లుల కోసం వస్తారు, కొంతమంది స్నేహం కోసం వస్తారు, కొంతమంది పెళ్లిళ్ళ కోసం వస్తారు, కొంతమంది ఉద్యోగాల కోసం వస్తారు, కొంతమంది వ్యాపారాల కోసం వస్తారు, కొంతమంది వాళ్ళు అనుకున్నవి వారికి జరగాలని వస్తారు. ఇంతేగాని దేవునితో సహవాసం చేయడం అనేది అస్సలు లేనే లేదు. కానీ దేవుని పిల్లలారా, మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో ఇలాంటి మూగతనం, ఇలాంటి గ్రుడ్డితనము, ఇలాంటి వాటన్నిటి నుండి, ఆ దురాత్మల ప్రభావము నుండి విడిపింపబడాలి అని అంటే కేవలము ప్రార్థన ద్వారానే. ఈనాడు చెబితే మాకు తెలిసి ఆపండి అంటున్నారు, ఇంకా చాలా చెడ్డ మాటలు, అంత సీన్ లేదులే అంటున్నారు. చెడ్డ మాటలు ఎక్కడి నుండి చూస్తారు? తల్లిని, తండ్రిని, సేవకుల్ని దూషిస్తా ఉన్నారనమాట, పెద్దల్ని దూషిస్తా ఉన్నారు. అస్సలు కొంతమందికి ఎంత కష్టంగా ఉంటుందో సంఘంలో సరిగా కూర్చోండి అంటే. అస్సలు ఒక్కొక్క పిల్ల వచ్చి ప్రార్థనలో, ఇప్పుడు మోకరించే వాళ్ళు లేరు కదా అసలు ఈ తరం. పెద్దవాళ్ళంటే వాళ్ళ వయసును బట్టి కుర్చీలో కూర్చుంటున్నారు. ఈనాడు పిల్లలు కూడా టైట్ ప్యాంట్లు వేసుకొని వచ్చి మోకరించడానికి కష్టమై, కింద కూర్చోడానికి కష్టమయ్యి అస్సలు కుర్చీల్లో కూర్చొని, ఇప్పుడు ఎక్కువ మంది చర్చిలో బెంచీలు వేస్తున్నారు కదా, ఆ వెనక కూర్చొని ముందు బెంచీలో వాళ్ళకి కాళ్ళు నెట్టి తన్ని పడతారన్నమాట. ఎంత భయం లేకుండా బ్రతుకుతా ఉన్నారు. కుంటితనం, దేవుని సన్నిధిలో మోకరించలే, క్రమంగా కూర్చోలేని కుంటితనం అన్నమాట. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మారాలి అని అంటే మనం చెబితే ఎవరు వినే రోజులు కావు ఇవి. ఎవరు వినరు. సేవకుల మీద కూడా తగాదాడుతా ఉన్నారు, పిలిచి ఫోనులు చేసి తగాదాడుతున్నారు, మీరు ఇలా వాక్యం చెబుతున్నారు, ఎందుకు చెప్పారు. కానీ దేవుని కృప వలన ప్రార్థన ద్వారా
దేవుడు మనము 102వ కీర్తనలో చదువుకున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వింటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన మన ప్రార్థన వైపు చెవియొగ్గే దేవుడు, మన ఆర్తధ్వని ఆలకించే దేవుడు. కనుక దేవుని పిల్లలారా, ఈనాడు సంఘాల్లో పరిస్థితులు పగలంతా లేదా ప్రార్థన వరకు ఇళ్లలో చేసి 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 వచ్చి చివరికి రొట్టి విరిచేటప్పుడు కూడా ముసుగేసుకొని నిద్రపోయే సోదరుల్ని ఎంతమందిని చూస్తాం. అసలు సహోదరులు కూడా నిద్రపోతా ఉన్నారు. ఎంత ఎంత అంధత్వము, ఎంత మత్తుతనంతో ఉంటా ఉన్నారు. ఎవరి కొరకు వారి బలాన్ని, ఎవరి కొరకు వారి సమయాన్ని కేటాయిస్తున్నారంటే వారి సొంతం కోసం. తెల్లార్దుల వరకు ఒక్కొక్కళ్ళు సెల్లులు చూసేవాళ్ళు ఉన్నారు. ట్రైనుల్లో పోతా ఉంటే ఒక్కొక్కళ్ళు ఆ బెడ్షీట్ కప్పుకొని సెల్లు పెడతారు. ఇంకా అస్సలు తెల్లారిందాక మోగినట్టుగానే ఉండేది. మరి ఎప్పుడు నిద్రపోతారు వాళ్ళు? తెల్లారిన తర్వాత నిద్రపోతారు. మరి ఎప్పుడు లెగుస్తారు? క్రమము లేని జీవితాలు. ఇలాంటి వాళ్ళు బాగుపడాలంటే, ఎదురాడే వాళ్ళు బాగుపడాలని అంటే, కొంతమంది ఈనాడు తల్లులు, ఎంతమంది తల్లులు త్రాగుడికి అలవాటు పడి పిల్లలు ఈ క్రెడిట్ కార్డులను వచ్చినాయి, వాళ్ళది కాక వాళ్ళ ఫ్రెండ్స్ది, వాటి మీద కూడా అప్పులు చేసి వెళ్ళిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడున్నారో కూడా తెలియకుండా బాధపడే యవనులు మన సంఘాలలో రొట్టి విరిచే బిడ్డలు కూడా ఇలాగ తయారై చెడిపోతా ఉన్నారు. ఎంత చెడిపోతా ఉన్నారు. భక్తి కలిగిన తల్లులు ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం, తండ్రులు కూడా చేయాలి. తండ్రులు కూడా ప్రార్థన చేయాలి. తండ్రులు కూడా కన్నీరు గార్చాలి. రిబ్కా విషయంలో ఇస్సాకు ప్రార్థన చేసిన మాటలు మనం చదువుకుంటాం. యాకోబు కూడా దేవునికి బదులుగా నేను ఉన్నానా అంటే దేవునికే స్థానం ఇచ్చాడు రాహేల్ విషయంలో. కనుక దేవుని పిల్లలారా, భార్యాభర్తలు ప్రార్థనా జీవితం. అసలు కొంతమంది భర్తలు అసలు ప్రార్థనే చేయరు, ఇళ్లలో అసలు ప్రార్థన చేయరు. వాళ్ళు మళ్ళీ సంఘాల్లో పెద్ద పెద్ద లిస్టులు రాసుకొచ్చి బోధ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చూడరు, ఎవరు వినరు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. కనుక యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానంలో సాగిపోతూ ఉన్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. కన్నీరు గార్చే తండ్రులు, కన్నీరు గార్చే తల్లులు మనకి ఎంత అవసరమో. మన పితుడైన అబ్రహాము కన్నీరు ప్రార్థన చేసే అనుభవము, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రార్థన చేసే అనుభవము. ఏందండి మీరు ఇట్లా ఉన్నారని అంటే, అక్కడ సరి అయిన సహవాసం లేకపోవటం వలన అట్లా చెడిపోయామండి. వాళ్ళు లేకపోతే నువ్వైనా చెయ్యొచ్చు కదా. అలా చేయకపోతే వచ్చే నష్టాలేంటి? ఎన్నో నష్టాలు కదా. కనుక దేవుని పిల్లలారా, ప్రార్థనా జీవితం అనేది ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, భార్యాభర్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం. మొన్న నేను ఒక ఆంటీతో మాట్లాడుతుంటే, రాజమ్మ నేను ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నాను అన్నారు. మరి ఏమన్నా టిఫిన్ చేశారని అంటే, రాజమ్మ ఈరోజు ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా తాగను రాజమ్మ, ఈ ఒక్కరోజు ఉపవాసం రోజు మంచినీళ్ళు కూడా తాగను రాజమ్మ, నేను ఈ ఒక్కరోజు ప్రభు పాదాల దగ్గర వేడుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి. ఆమె బిడ్డలు ఇద్దరు త్రాగుబోతులే. ఒక బిడ్డకు పెళ్లి చేస్తే పిల్లలు లేరు, కానీ ఎంత భక్తి కలిగి. ఆవిడ మళ్ళీ క్యాన్సర్ పేషెంట్, దగ్గర దగ్గర 70 సంవత్సరాల చిల్లర ఉంటుంది ఆ ఆంటీకి. రాజమ్మ మంచినీళ్ళు కూడా నేను ఎంతో సిగ్గుపడ్డా, నేనైతే చెంబు దగ్గరే పెట్టుకున్నా మంచినీళ్ళు తాగటానికి. అసలు ఎంత సమర్పణతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు తల్లులు. తండ్రులు కూడా చేయాలి ప్రార్థన. పొద్దాక డబ్బులు ఇచ్చి మనం చదివించటం కాదు, డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో పెట్టడం కాదు, డబ్బులు ఇచ్చి మనం బాగు చేయలేము, కానీ ప్రార్థన ద్వారా పిల్లలకి ప్రార్థనా జీవితం. భార్యాభర్తలు ప్రార్థన చేస్తూ ఉండగా పిల్లలు చూసి ప్రార్థన చేస్తారు. వారు కూడా సెల్లులు చూస్తూ ఉంటే వీళ్ళు కూడా సెల్లులు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఒక రకం చూస్తే వీళ్ళు ఇంకొక రకం చూస్తారు. వాళ్ళు 1 గంట చూస్తే వీళ్ళు 24 గంటలు చూస్తారు. కనుక అలాగూ కాక కుటుంబాలలో ప్రార్థనా జీవితం. కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా, అలాగూ భక్తులు ఇంటి వారందరితో కూడా ప్రార్థనలో ఉన్నట్లు మన జీవితాలు ప్రార్థనలో గడుపుకుందాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా దేవుడు వారికి సహాయము చేస్తాడు. వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. బంధింపబడిన వారిని ఆయన విడిపిస్తాడు. మరి అదోనీరామ్ జడ్సన్ ఆయన చెరలో ఉన్నప్పుడు మరి రాజుగారికి ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ చెరలో నుండి దేవుడు వారిని వారి ప్రార్థనలు ఆలకించాడు. కాళ్ళు పైన పెట్టి తల కింద పెడితే ఆ బైబిలు పత్రాలు అవి తలకి దిండుగా పెట్టుకునేవాడంట. తన భార్య తీసుకొస్తే వారి ప్రార్థన ఆలకించాడు.
రాజుగారికి అవసరమే చెరలో నుండి అతను బయటికి తీసుకుని వచ్చాడు. బర్మా దేశంలో సేవ కొరకు వాడుకున్నాడు. దేవుని పిల్లలారా, ఏక మనసుతో భార్యాభర్తలు దేవుని కొరకు మనం పిల్లల్ని పెంచాలి, మనం పెరగాలి, మనం ప్రార్థన చేయాలి. విరిగిన మనసుతో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయన మన ప్రార్థనలు వ్యర్థం చేయడు. మన కన్నీరు ఆయన చూస్తాడు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆవగినంత విశ్వాసం అన్నాడు. ప్రభు చేస్తాడు, నమ్ముదాం. అయితే ఆయనకి ఇష్టం వచ్చిన సమయంలో పేతురు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదండి, ఆయన బలీయమైన చేతుల క్రింద మనము దీన మనసుకులమై ఉన్నప్పుడు ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి. ఆయన చేతిలో ఉన్నప్పుడు ప్రభు మనకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. ఆయనకి సరౌండర్ అయిపోదాము. ప్రవ్వా, నిన్ను నమ్ముకున్నా, నువ్వు నాకున్నావు, అంతే చాలు. నా కొండ, నా కోట, 118వ కీర్తనలో నా కేడెము, నా దుర్గము, నా ఆశ్రయము, నా జీవితానికి గమ్యము, నా మూల్గుకు ఆనకట్టేసేవాడు నువ్వు తప్ప లోకంలో ఎవ్వరు లేరు ప్రభు అని ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు, ఒకవేళ ఇప్పుడు మనం చూడలేకపోవచ్చు, కానీ ప్రభు ఒక దినాన ప్రభు సహాయము చేస్తాడు. ఎన్నెన్నో మన జీవితాల్లో ఇప్పటికెన్నో చేశాడు, ఇక ముందు కూడా ఆయన చేస్తాడు. మనం ఆయన నమ్ముకున్న, మనం ఆయన సొత్తు. ఆయన మనకు పరలోకపు తండ్రి, మన దేవుడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము కష్టంలో ఉన్నప్పుడు మనల్ని అలాగే ఇబ్బందిలో ఉంటాం, ఆయనకు మనసు లేదు. ఆయన మన పట్ల దయగలిగి ఉన్నాడు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేడి అని దేవుని వాక్యం మనం 7వ వచనంలోనే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి అన్నాడు. కనుక మెలకుగా ఉందాము, లోకంలో జాగ్రత్తగా ఉందాము, ప్రభు కొరకై ఎదురు చూద్దాము, ప్రభు మీద ఆశ పెట్టుకుందాం. ఇంకా ఈ కూడికలు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళైనా, ఒకవేళ పిల్లల్ని కానీ ఎవరినైనా బంధుమిత్రులను పక్కన పెట్టుకున్నారేమో, ఇప్పుడైనా మరి వారు ప్రభు నమ్ముకోకపోతే ఇప్పుడైనా మన ప్రభువుని నమ్ముకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆఖరికి ఒక వచనం చదువుతానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రం. మనం దిక్కులేని వాళ్ళమే, దరిద్రులమే, కానీ ఆయన మన కొరకు తన కృపను ఆయన మనకు విస్తారంగా అనుగ్రహించాడు. ఆయన ధనవంతుడే, కానీ మన కొరకు దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆ ప్రియ ప్రభు మన కొరకు దరిద్రుడైపోయాడు. ఆ ప్రియ ప్రభు మన కొరకు కలవరిలో వేలాడదీయబడ్డాడు. ఎంత దీనవస్థలో ఉన్నాడు ఆ ప్రభు. మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన మృత్యుంజయుడు మరలా రాబోతున్నాడు. నమ్మని వారు ఇంకా ప్రియ ప్రభు అందరినీ రక్షించుట కొరకు ఆయన కృప మన పట్ల చూపుతున్నాడు. ఇదివరకు రేడియోలో ఒక పాట వచ్చేది, తలుపులు తెరిచి ఉండగానే అని. కనుక ఇప్పుడు తలుపులు తెరిచిన సమయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 66వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన వెదుకుడు, ఆయన సమీపములు ఉండగా ఆయనను వేడుకోండి. ఆయన మనకు సమీపములు ఉన్నాడు. ఇది దేవుని యొక్క సువార్త అందింపబడతా ఉంది, ప్రతి ఒక్కరికి అందింపబడతా ఉంది దేవుని యొక్క వర్తమానం. కనుక అంతటి కూడా ప్రకటింపబడతా ఉంది. మనం ఇంకా ప్రకటించని దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం. కోత విస్తారమే కానీ పనివారు బహు కొంచెం ఉన్నారని. కనుక పనివారి కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఇంకా నమ్మని వారు నమ్ముకోండి. మీకు ఈ మాటలు కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ వల్లనే ఈ మాటలు రక్షణ వర్తమానం అందింపబడుతూ ఉంది. ఇటు అవకాశాన్ని పోగొట్టుకోబాకండి, సద్వినియోగం చేసుకోండి. ఇంత గొప్ప రక్షణ దిన నిర్లక్ష్యం చేస్తే తర్వాత నమ్ముకోవచ్చులే, తర్వాత చూద్దాంలే, ఒకటి అనుకున్నాను అది అయిపోయాక వస్తాం ప్రార్థనకని అనుకుంటే ఇప్పుడు ఇంకొద్దిసేపటికి ఏమవుతామో తెలియదు. కనుక అల్పకాలంలో ఈ పాపభోగం అనుభవించటం మానివేసి ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో చేరి వద్దాము. ప్రభువుని నమ్ముకోండి. నమ్మిన వారు ప్రభు కొరకు నమ్మకంగా ఆఖరి వరకు ప్రభు మీద ఆయాసపడే వారంగా కాక సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనకి మన హృదయంలో చోటిచ్చినప్పుడు మన జీవితంలో ఏవి లోటుపాట్లని వాటన్నిటిని సరిదిద్ది ఆయన క్రమపరిచే దేవుడు. ఈ మాటలు హృదయంలో దాచిపెట్టుకుందాము. మరి హృదయంలో నుండి ఎవరిని తీసివేయలేని ఆయన మాటలు ఉత్తమమైనవి, మంచివి, ఆయనకు అనుకూలమైనవి మనం ఎంపిక చేసుకొని ప్రభు దృష్టిలో సాగిపోదాము. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ఇటు అవకాశము ఇచ్చిన మరి దేవునికి, అలానే ఆంటీ గారికి,
ఓపికతో విన్న మీ అందరికీ కూడాను నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దయతో మా కొరకు కూడాను ప్రార్థన చేయండి. మేము చేసే చిన్న పరిచర్య కొరకు ఎన్నెన్నో సంఘాల్లో పరిచర్యలు ఇబ్బందులు